ఈ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ ఏందిరబ్బా ఇంత ఇలా ఆడుతున్నారు? చాలా మంచి ప్లేయర్స్ ఇలాంటి స్ట్రాటజీస్ వేయడం ఏంటి? ఇలా అనుకోవడం ఏంటి? ఇలా కన్నింగ్ గేమ్ ఆడడం ఏంటి? ఇట్స్ ఎ కన్నింగ్ గేమ్. ఆయన మోసం, పక్కా మోసం. రీతుని పావులాగా వాడుకొని వదిలించుకోవడం. స్టార్టింగ్ లో వాళ్ళు ముగ్గురు కలిసి ఆడదామని అనుకున్నారు. అంటే కలిసి ఆడదాం అన్నట్టు మాట్లాడుకున్నారు. రీతుకు వెళ్ళి చెప్పాడనమాట ఇమాన్యుల్ వాష్రూమ్ దగ్గర తీసుకెళ్ళి, ఏంటి నువ్వు కలర్స్ గేమ్ లో నువ్వు బర్నీ గారి కలర్ మీదే పోయి కళ్యాణ్ని వదిలేయి, కళ్యాణ్ విన్ అవుతాడు అక్కడ, అప్పుడు తను ముందుకెళ్తాడు అనేసి, మనం తర్వాత ఆడుకుందాం అనేసి. ఓకే అనేసి రీతు కూడా తన మాట వినేసి వెళ్ళి బర్నీ గారిని పూస్తుంది. ఇక్కడ ఇది కూడా వర్స్ట్ స్ట్రాటజీ. బర్నీ గారిని లిటరలీ మోసం చేయడం, రీతు కూడా కలిసి మోసం చేయడమే ఇక్కడ. నాకు రీతు కూడా అస్సలు నచ్చలేదు. ఇది టికెట్ టు ఫినాలే టాస్క్, ఇక్కడ కూడా మోసం చేసుకొని ఆడితే ఇంకేముంది? లాస్ట్ ఫైనల్కి వచ్చేసింది గేమ్. ఇప్పుడా ఈ ఆటలాడేది? లాస్ట్కి వచ్చేసింది. రీతు వెళ్ళేసి బర్నీ గారి కలర్ మీద వేసింది, తన్నే టార్గెట్ చేస్తుంది, తన్నే పట్టుకుంటుంది, అన్ని చేస్తుంది. బర్నీ గారు చేయి కూడా వదిలిచేసింది. తర్వాత బర్నీ గారు కూడా ఇలా అన్నారు. తర్వాత సరే అని దాన్ని వదిలేసి మళ్ళీ ఆడుతున్నారు. ఈ టాస్క్ లో కళ్యాణ్ విన్ అయిపోయాడు. వెళ్ళి సుమన్ గారిని సెలెక్ట్ చేసుకుని ఆడారు. సుమన్ గారు ఓడిపోయారు, కళ్యాణ్ విన్ అయిపోయాడు. ఓకే, ఇది వరకు అయిపోయింది. దాని తర్వాత వెళ్ళి వాళ్ళు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరు? కళ్యాణ్, ఇమాన్యుల్. ఏంటి, మనము అందరినీ ముందుకు తోసేసి మనం లాస్ట్ వరకు గేమ్ లో ఉండాలి. ఈ స్ట్రాటజీ ఓకే, గుడ్ స్ట్రాటజీ. బట్ ఎప్పుడు? అదొక గ్రూప్ గేమ్ అయినప్పుడు, అదొక గ్రూప్ టాస్క్ అయినప్పుడు. కాకపోతే ఇది ఇండివిజువల్ టాస్క్ అండ్ టికెట్ టు ఫినాలే క్రూషియల్ టాస్క్. ఇది ఇండివిజువల్ గేమ్. వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉండాలి. కానీ పక్కన వాళ్ళతో కలిసి స్ట్రాటజీ చేసి ఇంకొకరిని ఓడిస్తే అది మోసం అవుతుంది. కన్నింగ్ గేమ్ అవుతుంది. ఇట్స్ ఎ క్రూయల్ గేమ్. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరికి వీళ్ళు చేసేదాని వల్ల వేరే వాళ్ళు గేమ్ నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు ఈసారి ఎలిమినేట్ అయితే ఎలా ఉంటుంది? వాళ్ళ గేమే పాడైపోయినట్టు. ఓకే, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? మనం ఇద్దరు ఉండాలి, వాళ్ళని పంపించాలి. అంటే మనం రీతుని ఈ గేమ్లో నెక్స్ట్ గేమ్లో మనం రీతుని విద్దాము. సో రీతు వెళ్ళి బర్నీ గారిని సెలెక్ట్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరు ఎవరో ఒకరు వెళ్ళిపోతారు, అక్కడికి ఒక కాంపిటేటివ్ అయితే వెళ్ళిపోతుంది అనేసి. ఇదేం కన్నింగ్ గేమ్ అయ్యా? మీరిద్దరు బర్నీ గారితో అండ్ రీతు గారితో ఆడలేరా? వాళ్ళకి భయం వచ్చేసిందబ్బా, బర్నీ గారు డెమోన్తో విన్ అయిపోయాడు. సో మనకు కూడా ఏదన్నా జరగచ్చు. సో వాళ్ళిద్దరిని పంపించేస్తే ఫస్ట్ మనం మళ్ళీ కూల్గా ఆడుకోవచ్చు. ఎవరో ఒకరు విన్ అయినా పర్లేదు. ఏంటిది? ఇదేమన్నా చాక్లెట్ గేమా? మళ్ళీ లాస్ట్లో మన ఇద్దరు చూసుకుందాం అనే దానికి. వాళ్ళందరూ అక్కడ ప్రతి ఒక్కరూ కష్టపడి గేమ్ ఆడుతుంటే వీళ్ళిద్దరు ఇలా కన్నింగ్ స్ట్రాటజీస్ పెడతారేంటి? దాని తర్వాత రీతుని కూడా పిలిచి, రీతు నువ్వు విన్ అయితే నువ్వు సెలెక్ట్ చేసుకునేది బర్నీ గారినే కదా, నువ్వు కళ్యాణ్ నువ్వు సెలెక్ట్ చేసుకునేది ఎవరిని? బర్నీ గారినేనా? ఓకే, నేను అంతే, నేను సెలెక్ట్ చేసుకునేది బర్నీ గారిని. వాళ్ళిద్దరు ఆల్రెడీ మాట్లాడేసుకొని రీతు ముందర కన్నింగ్ గేమ్ చేస్తున్నారు. అంటే రీతును కూడా బర్నీ గారిని సెలెక్ట్ చేసుకునేలాగా చేస్తున్నారు. ఇట్స్ ఎ పక్క కన్నింగ్ గేమ్. రీతుని పావులాగా వాడుకున్నారు. ఇట్స్